శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సీఎం విజయ్ వైఖరిపై హీరో విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ నిర్ణయం సరికాదంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాజ్మోహన్ కు సినిమాటోగ్రఫీ శాఖ అప్పగించడంపై విశాల్ నిరాశ చెందారు. సినీ రంగంపై అనుభవం లేని వ్యక్తికి ఎలా ఇచ్చారంటూ కూడా నిలదీశారు. ఇప్పటికే సినీ పరిశ్రమ సమస్యల్లో ఉందన్నారు విశాల్. విజయే సినిమాటోగ్రఫీ శాఖకు అర్హులని విశాల్ అభిప్రాయం. అయితే హీరో విశాల్ వ్యాఖ్యలపై నటుడు అరుణ్ విజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం విజయ్ నిర్ణయాలను గౌరవించాలంటూ హితవు పలికారు. ఈ వ్యవహారం తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, హీరో అంటే ముఖ్యమంత్రి విజయ్ తీరుకు సంబంధించి హీరో విశాల్ వ్యక్తం చేసినటువంటి ఒక అభిప్రాయం అంటే నిరాశ వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్, దానికి సంబంధించి మరో హీరో అంటే సమర్థిస్తూ కూడా చేసినటువంటి ఒక ట్వీట్ ఏంటి, ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల గెలిచిన టీవీకే పార్టీ మంత్రులకు శాఖలు కేటాయించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో మనం చూసుకుంటే సినిమాటోగ్రఫీ శాఖను రాజ్మోహన్ కు అప్పగించారని చెప్పవచ్చు విజయ్ సీఎం విజయ్. ఈ నేపథ్యంలో కూడా ఆయనకు అంటే సినిమా రంగం నుంచి వచ్చిన వారికి ఆ శాఖ అప్పగించుంటే బాగుండేది. అసలు సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తికి ఎలా ఆ శాఖ ఇస్తారని చెప్పేసి కూడా హీరో విశాల్ దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ చేసేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే సినిమా రంగంలో సాధారణంగా అన్ని ప్రభుత్వాల్లో కూడా ఇతర పక్క రాష్ట్రాల్లో కూడా సినిమాకు సంబంధించిన వారికి ఈ శాఖను అప్పగిస్తూ వస్తుంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన శాఖ ఒక సినిమాలు నటించే వాళ్ళకు లేక సినిమా రంగం గురించి అవగాహన ఉన్న వాళ్ళకు ఇస్తే ఆ సమస్యలు అనేటివి కూడా తెలుస్తాయి కాదన్న ఉద్దేశంతో కూడా విశాల్ ఒక తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇతనికి ఎవరికి కేటాయించకుండా ఆ శాఖను విజయ్ దగ్గరే ఉంచుకుంటే బాగుండేది. ఇక్కడ ఆయన స్వతహా కూడా సినీ నటుడు కాబట్టి ఆయన దగ్గర ఆ శాఖను ఉంచుకుంటే బాగుండేది. చాలా సమస్యలు ఉన్నాయి సినిమా రంగంలో. ఆ సమస్యలు నెరవేరాలంటే అసలు ఏమి అనుభవం లేని వ్యక్తిని పెడితే కనుక అతనికి ఏ సమస్యలు అర్థమవుతాయని చెప్పేసి కూడా తన ఆ అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో కూడా ఇటు విషయాలు వ్యాఖ్యలను కూడా అరుణ్, ఎవరైతే సినీ నటుడు అరుణ్ విజయ్ ఉన్నారో ఇతను కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ముఖ్యమంత్రికి ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్నది ఆయన నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎవరికైనా కేటాయించవచ్చు. ఒకవేళ కేటాయించేటువంటి వ్యక్తి సరిగ్గా పనిచేయకపోతే, ఇంకా బాధ్యతలు తీసుకోక ముందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అతను బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా కొద్ది కాలం పరిశీలించిన తర్వాత అతను సరిగ్గా పనిచేయకపోతే ఆ నిర్ణయం తప్పని అనుకోవాలి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ శాఖ ఎవరికి కేటాయించాలన్నది అంశం పూర్తిగా ఆయన పరిధిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేటాయించిన వెంటనే ఆ శాఖ ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలని నేర్చుకుంటూ అంటూ కూడా వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి కూడా ఏదైతే తమిళనాడు ఇప్పుడు హీరో విశాల్కి మాత్రం ఒక గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సినిమాటోగ్రఫీ ఈ శాఖ పట్ల ఇక్కడ తమిళనాడులో పూర్తి స్థాయిలో దీని మీద చర్చ జరుగుతోంది. పూర్తి స్థాయిలో ఎవరికన్నా సినిమా రంగానికి సంబంధించిన వారంటే విజయ్ దగ్గర కానీ లేకపోతే సినిమా రంగం నుంచి ఎవరైనా వచ్చిన వారికి ఈ శాఖ కేటాయించుంటే బాగుండేది అని చెప్పేసి కూడా ఒక అసంతృప్తి వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. విజయ్ ఈ విషయంలో సరిగా ఆలోచించలేకపోయాడు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి కదా మల్లికార్జున్, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే సాధారణంగా కూడా అన్ని రాష్ట్రాల్లో పరిశీలిస్తే ఎవరైనా సినిమా రంగానికి సంబంధించిన వారిని కూడా సెలెక్ట్ చేస్తూ కూడా ఈ సినిమాటోగ్రఫీ శాఖను కూడా ఇస్తూ ఉంటారని చెప్పవచ్చు సందర్భాల్లో. కాకపోతే ఇక్కడ విజయ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఆ శాఖను ఎందుకు అతనికి ఇచ్చాడన్న దానిపైన కూడా బయటికి తెలియడం లేదు. పూర్తిగా ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని. అందుకే ఈ సినిమా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులో చాలా సినిమా రంగానికి సంబంధించినటువంటి అర్థం చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది కదా. తన దగ్గరే పెట్టుకుని ఉంటే బాగుండేది ఆ శాఖను అని చెప్పేసి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా విజయ్ ఒక్కసారి దీని గురించి ఆలోచించింటే బాగుండేది. ఎందుకంటే సినిమా గురించి ఏమాత్రం అవగాహన లేకుండా వారికి ఇస్తే కనుక వారి సమస్యలు తెలియవు. కాబట్టి తన దగ్గరే ఆ శాఖను పెట్టుకోవడము లేదా ఇంకొకరు ఎవరైనా సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా అక్కడ కనీసం అవగాహన ఉన్న వారికి ఆ శాఖను కేటాయించలేదు. తమిళనాడు వ్యాప్తంగా కూడా మంచి ఎవరన్నా సినిమా రంగానికి సంబంధించిన వారు ఎవరన్నా ఉన్న వాళ్ళకి కూడా కేటాయించుంటే బాగుండేది అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఒక అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. కాబట్టి విజయ్ ఒకసారి ఈ విషయంలో పునరాలోచన చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి కూడా కొంతమంది చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక సీఎం విజయ్ వైఖరిపై హీరో విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ నిర్ణయం సరికాదంటూ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాజ్మోహన్ కు సినిమాటోగ్రఫీ శాఖ అప్పగించడంపై విశాల్ నిరాశగా మాట్లాడారు. సినీ రంగంపై అనుభవం లేని వ్యక్తికి ఎలా ఇచ్చారంటూ కూడా నిలదీశారు. ఇప్పటికే సినీ పరిశ్రమ సమస్యల్లో ఉందన్నారు విశాల్. విజయ్ సినిమాటోగ్రఫీ శాఖకు అర్హులని విశాల్ అభిప్రాయం. హీరో విశాల్ వ్యాఖ్యలపై నటుడు అరుణ్ విజయ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం విజయ్ నిర్ణయాలను గౌరవించాలని హితవు పలికారు. ఈ వ్యవహారం తమిళ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.